హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త అండి. జూలై 23న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో భారీ ఊరట. కొత్త స్లాబ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలనే డిమాండ్లు కూడా గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు జూలై 23న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా 7వసారి ఆమె బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించబోతున్నారండి. అయితే ఈ బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తమకు ఉపశమనం కల్పించే నిర్ణయాలు ప్రకటిస్తారని కోటి ఆశలతో అయితే అంతా కూడా ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇక ట్యాక్స్ పేయర్లు విషయానికి వచ్చినట్లయితే, ట్యాక్స్ పేయర్లు, మధ్య తరగతి ప్రజలంతా మొత్తం ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశం ఏంటంటే, కొత్త పన్ను విధానంలో అందిస్తున్న బేసిక్ పన్ను మినహాయింపు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని, స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్స్ సైతం పెంచాలని కోరుతున్నారు. కొత్త పన్ను విధానంలో కొత్త డిడక్షన్ బెనిఫిట్స్ కల్పించాలంటున్నారు. ప్రస్తుతం న్యూ ట్యాక్స్ రిజిమ్లో స్టాండర్డ్ డిడక్షన్ 50,000గా ఉంది. ఇక ఎలాంటి మినహాయింపు బెనిఫిట్స్ ఇందులో కల్పించలేదు. ఈ క్రమంలో వచ్చే బడ్జెట్లో పన్ను విధానంలో గణనీయమైన మార్పులు చేసే అవకాశం కూడా ఉన్నట్లు పన్ను నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారండి. మరి ఈ క్రమంలోనే ఉన్న పన్ను పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచే అవకాశం కూడా ఉంది అని అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక కొత్త పన్ను విధానంలో మార్పులు చేస్తూ కనీస పన్ను పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచినట్లయితే, అప్పుడు రీబేట్లు, డిడక్షన్లు కలుపుకొని ఈ మేరకు నో ట్యాక్స్ అనేది 8.5 లక్షల వరకు కూడా నో ట్యాక్స్ అనేది ఉండవచ్చు అని అంటున్న మాట అండి. అంటే 8.5 లక్షలు అంటే 8.5 లక్షల వరకు కూడా ఆదాయ పన్ను ఉన్న ₹1 కూడా ఆదాయ పన్ను చెల్లించవలసిన అవసరం అయితే ఉండదు. సెక్షన్ 87A స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే ఈ పరిమితి లభిస్తుందండి. ఇదే జరిగితే మధ్యతరగతి పన్నులు చెల్లింపుదారులకు భారీ ఉపశమనం అయితే లభిస్తుంది. అయితే ఈ బడ్జెట్లో పన్ను స్లాబ్లలో కీలక మార్పులు చేసే అవకాశం ఉన్నట్లే తెలుస్తోంది. పన్ను నిపుణుల అంచనాల ప్రకారం బేసిక్ ట్యాక్స్ లిమిట్ అనేది 5 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అంటే 0 నుంచి 5 లక్షల వరకు జీరో ట్యాక్స్, 5 లక్షల నుంచి 6 లక్షల వరకు 5%, 6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10%, 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షల నుంచి ఆపై ఎంత ఉన్నా కూడా 30% పన్ను స్లాబ్లు అయితే తీసుకురావచ్చని ట్యాక్స్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. 0 నుంచి 5 lakhs 0, 5 to 6 lakhs 5%, 6 to 9 lakhs 10%, ఇంకా 9 to 12 lakhs 15%, 12 to 15 lakhs 20%, 15 or above 30% అయితే పన్ను స్లాబ్లు తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్.